శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం. ఈ ఆదివారం చాలా సంపూర్ణ ఆదివారంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆత్మీయులతో మీరు వాళ్ళతో కలియడం, వాళ్ళతో సంతోషకరంగా మాట్లాడుకోవడం, ఇంటిల్లపాది సంతోషంగా ఉండగలుగుతారు. అందరూ ఐకమత్యంగా ఉండేదానికి పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు చాలా వాళ్ళ స్ఫూర్తితో మీరు ఈ రోజు కలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఎన్నో రోజులుగా విడిపోయిన కుటుంబాలు ఒకటవ్వడానికి కూడా అవకాశాలు ఉంది. ఈ రోజు స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం అనేది మన తులారాశి వారికి ఒక నక్షత్రాధిపతి అవుతారు. అందువల్ల ఈ రోజు ప్రథమంగా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంత వాతావరణంతో అందరితో మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మీరు ఎక్కువగా కోపానికి పోకుండా చాలా సానుకూలంగా ఉండేదానికి ప్రయత్నించండి. ఈ రోజు స్వాతి నక్షత్రం కానీ, విశాఖ నక్షత్రం కానీ, చిత్తా నక్షత్రం కానీ ఈ రోజు దైవ అనుగ్రహ పూజల్లోకి వెళ్ళి మీరు పూజ చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఏదైనా దేవాలయం అతి సమీపంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే సూర్య దేవాలయానికి ఉంటే సూర్య దేవాలయం కూడా మొక్కవచ్చు. ఈ తులారాశికి అన్ని గ్రహాలలో ఒక 3 గ్రహాల యొక్క బలం కోల్పోయాం. అందువల్ల ఈ 3 గ్రహాల యొక్క బలం వల్ల చాలా కొన్ని మానసికంగా ఇబ్బందులు, కుటుంబపరమైన కలతలు ఇదన్నీ సర్దించుకోవలసిన పని ఆసన్నమైంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గురువు 8వ స్థానంలో ఉన్నారు. ఈ గురువు చాలా బలమైన వ్యక్తి 8కి వచ్చినప్పుడు సంవత్సర కాలంలో కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తారు. ఆయన మహాదశలు కానీ ఒకవేళ మనకు దశ మహాదశల్లో గురు భుక్తి జరిగినప్పుడు కానీ అష్టమంలో ఉన్న గురువు మీకు లింక్ అవ్వడం వల్ల ఇబ్బందులు అనేది కూడా ఉంటుంది. అందువల్ల మీరు ప్రశాంత వాతావరణంలో కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయాలి. ఇక్కడ వృత్తిపరంగా అంటే వ్యాపార పరంగా ఉన్న వారికి లాభాల పంట ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఎందుకంటే లాభస్థానంలో రవి బుధులు కలయిక అత్యంత శుభకరం. వీళ్ళు ఉన్నంత వరకు మనకు మంచి రోజులే అని కూడా చెప్పచ్చు. నూతనంగా ఎక్కడైనా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టిన చోట కానీ, లేదు ఎవరికైనా చేతి బదులు ఇచ్చిన చోట కూడా రావడానికి డబ్బులు అనేది కూడా అధికారం అనేది మీకు దక్కడం వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఏదన్నా ఆస్తిపరమైన విషయాల్లో ఇబ్బందులుండి అమ్ముకోలేకుండా తగువులు ఉన్న కొన్ని విషయాలు ఉంటాయి. అది కూడా మీరు పెద్దవాళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తులతో కానీ, రాజకీయంగా కానీ మీకు కొద్దిగా సహకారం అందుతుంది. ఆ ఆస్తి గవర్నమెంట్ కు సంబంధించిన సూచనల ప్రకారం వెళ్ళారంటే అది అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండడం వల్ల ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటిదన్నీ మనం తెలుసుకొని జాగ్రత్తగా పోవాలి. ఇంకొక విషయం ఏమంటే ఆరోగ్య విషయంలోనే కొద్దిగా చాలా బాధలు పడుతున్నాం. ఎక్కువగా మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా ఆరోగ్య స్థితికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం తులారాశి వారి. ఏదో ఒక చిన్నపాటి ఆరోగ్య సమస్యలే మనల్ని పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఔషధములు వాడాలి, డాక్టర్లని సంప్రదించి ముందుకెళ్ళండి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు మార్పు కనబడాలని ఇప్పుడు అత్యంత కష్టరీతిగా ఉండగలుగుతారు. చేస్తున్న ఉద్యోగంలో చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు వాళ్ళకు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి. అది మీరు ఆలోచనలు చేసుకొని కొద్ది రోజుల్లో మీరు మార్పు చేయగలుచుకొని ఇంకో కంపెనీకి మారుకోండి, చాలా మంచిది. అలాగే ప్రేమ కలిగిన వ్యక్తుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా దూరం అయిపోతూ గొడవల ద్వారా దూరం అయిపోవడం, ఆఫ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దానికి అత్యంత శుక్ర భగవానుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఈ కుజుడు చే చూడబడడం మీకు మనస్పర్ధలమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాగే ఎక్కువ మంది శుక్రుడు ఆధిపత్యంలో కలిగినందువల్ల మానసికంగా కూడా ఇబ్బందులు పడుతుంటారు. మళ్ళా భార్యాభర్తల ఐకమత్యాన్ని గురించి పూర్తిగా మనం వివరిస్తూ ఈ రోజు ప్రశాంత వాతావరణంలో ఉండగలుగుతారు. చాలా తల్లిగారి దగ్గర నుంచి వచ్చే కొన్ని సూచనల పరంగా కొన్ని కుటుంబాలు స్త్రీలకి ప్రత్యేకంగా వాళ్ళ సూచనల పరంగా కుటుంబాన్ని ఒకవేళ ఎవరు కానీ ఏకాభిప్రాయం లేకపోయినా అది సర్దుకొని పోయే అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల కుటుంబంలో కలతలు తగ్గడానికి
అవకాశం కూడా ఉంది. అలాగే పిల్లలు విద్య గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలండి. అది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మీ కుటుంబీకులలో పిల్లలు వాళ్ళ చదువు గురించి కొద్దిగా వాళ్ళ ఆలోచనలు చేయండి, ఇంకా మెరుగుపరచండి వాళ్ళని. ఇంకా రాబోయే కాలంలో పూర్తిగా వాళ్ళకి ఆ ఆ, పరీక్షల సమయం ఆసన్నం అవ్వడం వల్ల ఇక్కడ ఈ పిల్లలు చాలా విద్య గురించి ఎక్కువగా ఆలోచనలు చేయడం లేదు, ఎక్కువగా శ్రద్ధ పెట్టడం లేదు. కొద్దిమంది ఎక్కువగా మానసికంగా ఒత్తిడితో ఉన్నారు. అందువల్ల వాళ్ళకి వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించగలిగితే సిద్ధి బుద్ధి మార్పు అనేది కలిగిపోతుంది. అలాగే తులారాశి వారికి ఆర్థిక స్థితిగా ఇంకా మెరుగుపడే అవకాశాలు ఇంకా ప్రారంభమవుతుంది. చిన్న కష్టాలు వచ్చినప్పుడే ఎదగడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల అయ్యో మనకు ఇప్పుడు ఇలా జరిగింది, మన కష్టాల్లో ఉన్నాం, ఎలా మనం బయటికి రావాలి అన్నప్పుడు ఆలోచనలు పెరిగినప్పుడు మనిషికి దాని ఆలోచన ద్వారానే రాబోయే కష్టాలు కూడా మీకు లేకుండా చేసుకోవచ్చు. ఇది సూచన పరంగా ఈ రోజు ఉన్న గ్రహస్థితి ప్రకారం నక్షత్రం స్వాతి, ఈ రోజు ఉన్న పంచమి తిథి, ఈ రోజు ఉన్న శుక్ర బలం, సూర్య బలం, కుజుడి యొక్క బలం అన్ని నక్షత్రాల్లో ఉండడం వల్ల మంచి ఫలితం అనేది ఉన్నది. అందువల్ల తులారాశి వారు చాలా ప్రశాంతంగా ఉండండి. కార్యక్రమాలు అగ్రిమెంట్